మామూలుగా ఇక్కడికి వచ్చే ముందు నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి. మా వాళ్ళు అసలు ప్రోగ్రామ్ అంటున్నారు, ఇది చేస్తారా చేయరా? వీళ్ళకి తెలుసుకోవాల్సింది ఏమంటే ఇక్కడ ఆనంద్ ప్రసాద్ గారు కూడా ఉన్నారు. ఎన్నికల ముందు కూడా నేను వచ్చిన, ఎన్నికల ముందు కూడా మీతో పాటు కూర్చున్నా ఇదే ధర్మవరంలో. మీటింగ్ పెట్టండి నేను అడిగిన, ముందుకు రాలా. మామూలుగా ఒక విజయం అనేది ఒక వ్యక్తిని సమాజానికి పరిచయం చేస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ. అసలు వీడు ఎన్నికల్లో పోటీ చేయలేడు, ఎన్నికల్లో పోటీ చేసినా నెగ్గలేడని మా పార్టీ వాళ్ళు మాట్లాడినారు, మనోళ్ళు కూడా మాట్లాడుకుంటారు. కానీ గెలిచి నెగ్గిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈరోజు నా విజయం అనేది మిమ్మల్ని ఏకం చేస్తుందని చెప్పేసి కూడా ఏకం చేసినందుకు కూడా ఆ విజయం నిజంగా అభినందనీయమైనటువంటి విధంగానే నేను భావిస్తా ఉన్నా, విజంగానే భావిస్తా ఉన్నా. నేను తిలక్కు చెప్పిన మన వాళ్ళకి, అయ్యా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, వాళ్ళు కూడా మనకు టికెట్లు ఇవ్వాలని ఉన్నారు, వెనుకబడిన వర్గాల వాళ్ళని ఆదరించేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, మీరు ముందుకు రాండి, మీకు టికెట్లు ఇస్తారంటే డబ్బులు ఇస్తారా అంటారు. డబ్బులు కూడా ఇస్తారు. ఇప్పుడు మాకు డబ్బులు కూడా ఇచ్చింటారు ఎలక్షన్లో. ఇప్పుడు బీఫామ్తో పాటు రాజకీయం నడపడానికి డబ్బులు ఇవ్వకపోయినచ్చు, కానీ ఎన్నికల్లో బీఫామ్తో పాటు అందరికి ఇచ్చినట్టు అందరు అగ్రవర్గాల వాళ్ళకి ఇచ్చింటారు, వెనుకబడిన వర్గాలకు ఇచ్చింటారు, ఎస్సీలకు కూడా ఇచ్చింటారు, ఎస్టీలకు కూడా ఇచ్చింటారు. అదొక ప్రాసనం, అది అందరు కూడా ఇచ్చింటారు. కానీ డబ్బులు ఇవ్వడానికి మనమేమో ఇంటెల్లో మేమేమో ఒకటి పెట్టే పుట్టకోసి ఎన్ని రోజులు ఉంటుంది, వాళ్ళు డబ్బులు ఇచ్చి మనం నిలబెడితే మనం రాజకీయం చేయగలమా? మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవాల్సింది అక్కడే. ఇందాక ఆనంద్ ప్రసాద్ గారు ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్పున్నారు. అన్ని అవయవాలు పనిచేస్తే కార్మికుడు ఎవరైనా ఉన్నాడంటే అది చేనేత కార్మికుడు అని చెప్పేసి. ఎందుకంటే కళ్ళు పనిచేస్తూ ఉంటాయి, చేతులు పనిచేస్తూ ఉంటాయి, మొగ్గుతుల కాళ్ళు ఉంటాయి, భుజాలు నొస్తూ ఉంటాయి, మెడ కూడా తిప్పుతూ ఉంటాం, ఏదన్నా పోగులు నెగింది అని చూస్తాము, పోగుల్ని ముడేసుకుంటాము. మనకు తెలివితేటలు అనేది మన డిఎన్ఏలో ఉన్నంత ఏ డిఎన్ఏలో కూడా లేదనేది వాస్తవంగా గుర్తుపెట్టుకున్నాం. ఇంతగా ఆలోచన చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, తెలివితేటలు, కంటి చూపు కానీ ఒంటి చూపు కానీ వేరే ఏ కుల వ్యవస్థలో కూడా ఉండదనేది వాస్తవం. అది మనం కనుక్కోలేకపోతున్నాం. మనకు లేనిదల్లా ఏంటంటే ధైర్యం, మనకు ఎక్కువగా ఉండేదల్లా ఏంటంటే స్వార్థం. మనోడిని మనం ఎత్తేస్తే మనం గొప్పోళ్ళం, మనోని మీద ఎవడైనా చెడ్డగా మాట్లాడితే వాడు గొప్పోడైపోతాడు, మనోని మనము తక్కువగా చూపిస్తే మనం గొప్పోళ్ళం అయిపోతాం. ఈ థాట్ ప్రాసెస్ మారాల. మీరేందో గౌరవించడానికి సన్మానం చేస్తాడే నేను ఇట్లా మాట్లాడుతానని నన్ను అన్నదే భావించద్దండి. ఎప్పుడు కూడా నేనే ఒక కేసు స్టడీ చెప్తున్నాను. నిన్ననే ఒక విస్తృత స్థాయి సమావేశం జరిగింది, గతంలో కూడా ఎమ్మెల్యేగా చేసిన ప్రసాద్ ఒక 6 నెలల నుంచి అధికారం వచ్చిన తర్వాత కొత్తగా కనపడతానని అనుకుంటున్నారు, మా వాళ్ళు మారిపోయినాడు అనుకుంటున్నారు. మా నాయకులకి అయితే మరింత కంటకింపుగా ఏం అతిపడతాడు వీడు, ఏం లేకపోయినా ఉత్తనా కొడుకని కూడా అనుకుంటున్నారు. మంచోని బుద్ధి మాంసం దగ్గర అంట తెలిసేది. నాకు అధికారం ఇచ్చి పదవి ఇచ్చిండేది ఈసారే ఫస్ట్ టైం. ఎవడైనా అధికారం ఇచ్చి పదవి ఇచ్చినాక వాడు ఏ రకంగా ప్రవర్తిస్తాడే అది వాడు ఒరిజినాలిటీ. నేను ఇది ఒరిజినల్, ఇది వాళ్ళకి వెళ్ళాలి. అంటే మీరందరూ ఆలోచన చేసుకోవాల్సింది ఏమంటే తప్పుల నుంచి నేర్చుకోగలిగితే మాత్రమే మనిషి ఎదుగుతాడు, మనిషిగా బతుకుతాడు అనేది వాస్తవం అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉంటారు. ఎంతోమంది చదువుకున్నటువంటి పిల్లలు ఉన్నారు, విఘ్నత కలిగినటువంటి పిల్లలు ఉన్నారు. నాకు తెలిసి రాయలసీమ ప్రాంతంలో చేనేతలు అత్యంతంగా ప్రభావవంతమైనటువంటి వ్యక్తులు ఎవరైనా, ప్రభావవంతమైన కుటుంబాలు ఎక్కడైనా ఉన్నాయంటే నాకు తెలిసినంత వరకు ధర్మవరంలోనే అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. చరిత్ర చూసినా కూడా ఇందాక చెప్తా ఉన్నారు, మొదటిగా ఏర్పడినటువంటి ప్రభుత్వాలు 1952 నుంచి కూడా చూస్తే మొదటిగా ఏర్పడినటువంటి ప్రభుత్వాల్లో ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వాళ్ళు కూడా బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ చెందినటువంటి వాళ్ళు, చేనేత కులాలకు చెందినటువంటి వాళ్ళే అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తారని గుర్తు కూడా చేస్తారని నాకు గుర్తు కూడా చేసినారు. అయినప్పటికీ పరంపర కొనసాగించలేనటువంటి పరిస్థితుల్లోకి మీరు అందరూ పోతున్నారంటే మనం అందరూ పోతున్నామంటే ఎక్కడికి పోతున్నాం, తప్పు ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేసుకోమంటాం. వేరే కులస్తులు పరిపాలన చేయకూడదనడం మనం తప్పది. మనం ఎందుకు చేయలేకపోతున్నామనే ఆలోచన చేయడం గొప్ప అని చెప్పేసి మీరు కనుక్కోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.
ఇందాకే చెప్పిన మేమేం చేసినా పడుంటారులే అనే ధోరణి దాదాపు ఈ 6 నెలల కాలంలో చిరకాలం పాటు నాయకులుగా వివిధ పార్టీల్లో ఉన్నటువంటి నాయకులందరినీ ధర్మవరం వల్ల నేను కలవడం జరిగింది. అందరిలోనూ ఒకటే బాధ, అసలు మేము ఏదో అనుకొని ఎలక్షన్ చేసినాం, ఎన్నికల తర్వాత మేము సంతోషంగా లేవని చెప్పేసి ఆ బాధని దూరం చేయాలా, ఆ బాధకు ఉపశమనం కలిగించాలా, ఒక పరిష్కారం చూపించాలనే ఆలోచనలో భాగమే ఈ సన్మాన కార్యక్రమం అని చెప్పేసి ఎవరికి అర్థం కావాలో వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఇది ఒక మీకు మేల్కొల్పు కావాలా, మీరు మేల్కోకపోతే మిమ్మల్ని బంగాళాఖాతంలో ముంచడానికి సిద్ధంగా ఉంటారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే బలహీన వర్గాల వాళ్ళంటే చిన్న చూపు చూసినటువంటి ఏ నాయకుడు కూడా బతికి బట్టగట్టినటువంటి దాఖలాలు గతంలో లేవు, చరిత్రలో లేవు అని చెప్పి సింహావలోకనం చేసుకోమని చెప్పేసి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గంలో నాకు ఎదురే లేదు, నన్ను చూస్తే భయపడాలని ఆలోచన చేసినటువంటి వాళ్ళందరూ కూడా మట్టిలో కలిసిపోయినారు. మామూలుగా మట్టిలో కలిసిపోలా, మనుషులే బలవంతంగా మట్టిలో కలిపినటువంటి పరిస్థితులు గుర్తు తెచ్చుకోమని చెప్పేసి వాళ్ళని హెచ్చరిస్తున్నాం. దీనికి మీరు అతీతులేం కాదని చెప్పేసి కూడా ఆలోచన చేసుకోమంటున్నాం. ఈ రోజున మీ అందరూ కూడా ఒకటి చెప్తా ఉన్నారు, మంత్రి పదవిని. నేను ఎప్పుడు కూడా ఆశించేది ఒకటే, నాలో ఉన్న ప్రతిభను చూసేసి నన్ను ఎన్నికల్లో గెలిపించమని, నాలో ఉన్న గుణగణాలను మెచ్చి నన్ను ప్రజాక్షేత్రంలో నిలబెట్టమని. ఏ రోజు కూడా నేను 4 సార్లు నాకు పార్టీ టికెట్ ఇచ్చింది, 2 సార్లు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహించినాను. ఏ రోజు కూడా నేను పార్టీ ఆఫీస్ మెట్లు ఎక్కేసి టికెట్ అడిగినటువంటి పాపానం పోలేదని చెప్పేసి మీకు వాస్తవం తెలియజెప్తా ఉన్నాను. అంటే తెలుగుదేశం పార్టీ అనేది వెనుకబడిన కులాల్ని గుర్తించి ఏ రకంగా